శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. మార్చి 9, 2026 సోమవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఫాల్గుణ మాసం ఉత్తరాయణం. శిశిర ఋతువు కృష్ణపక్షం. పూర్వభాద్ర కార్తె. షష్ఠి రాత్రి 11:28 వరకు. నక్షత్రం విశాఖ. సాయంత్రం 4:12 వరకు. వర్జం రాత్రి 8:41 నుండి 10:29 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుండి 1:31 వరకు. మరలా మధ్యాహ్నం 3:06 నుండి 3:54 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. నవగ్రహ స్తోత్రము కాలభైరవాష్టకం చదవండి. ద్వాదశ రాశులు. మేషరాశి. కుటుంబ వ్యవహారాలు కొంత చికాకు కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాలలో వాయిదాలు చోటు చేసుకుంటాయి. వృషభ రాశి. విదేశీయాన యత్నాలు గతంలో కన్నా ఈరోజు ముమ్మరం చేస్తారు. ఆరోగ్యం నలతగా ఉంటుంది. మిథున రాశి. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నూతన అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. కర్కాటక రాశి. విదేశాలలోని మీ ఆప్తుల నుండి ఊరట కలిగించే వార్తలు వింటారు. ఆర్థికపరమైన సమస్యలు కొంతవరకు తీరుతాయి. సింహరాశి. గృహ విషయాలకు, అతిథి మర్యాదలకు ప్రాముఖ్యం ఇస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెంపొందుతాయి. ధనలాభం. కన్యారాశి. సంతాన విద్యా విషయములకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అన్య భాషల యందు ఆసక్తి కలిగి ఉంటారు. తులారాశి. సులువుగా అవుతుందనుకున్న ఒక పని కూడా ఈరోజు వాయిదా పడుతుంది. కుటుంబ సమస్యలను అధిగమించగలుగుతారు. వృశ్చిక రాశి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ధనస్సు రాశి. అంతరంగిక వ్యవహారాలలో కొన్ని రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. విదేశాలకు వెళ్లాలనుకునే కాంక్ష నెరవేరుతుంది. మకర రాశి. ఆత్మీయుల గురించి కొన్ని ముఖ్యమైన వివరాలు తెలుసుకుంటారు. భూ గృహాది విషయాలలోనూ ఆసక్తి చూపుతారు. కుంభరాశి. విద్య, సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రోత్సాహం లభిస్తుంది. చేస్తున్న వృత్తిలో మార్పులు చోటు చేసుకుంటాయి. మీనరాశి. బ్యాంకింగ్ వ్యవహారాలలో ప్రత్యేకమైన శ్రద్ధ కనబరచవలసి ఉంటుంది. బంధువుల నుండి లేఖలు అందుకుంటారు. నమస్కారం.